శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మాఘపురాణం 3వ అధ్యాయానికి స్వాగతం సుస్వాగతం. మీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం. నమస్కులు. ఇక 3వ అధ్యాయంలో గురుపుత్రిక కథ. మంగళదాయని సర్వమంగళ మాఘమాస స్నాన ప్రభావముచే పూర్వము ఒక బ్రాహ్మణ పుత్రిక పాప విముక్తి అయి తన భర్తతో హరి సాన్నిధ్యము నందినది అని శివుడు పార్వతీదేవితో పలికెను. పార్వతీదేవియు, స్వామి, ఆ బ్రాహ్మణ పుత్రిక ఎవరు? ఆమె చేసిన పాపమేమి? మాఘమాసమున పాప విముక్తి అందిన విధానమేమి? వివరముగా చెప్పగోరుమనగా శివుడు ఇట్లు పలికెను. దేవి వినుము. పూర్వము సౌరాష్ట్ర దేశమున బృందారకరము అనే గ్రామములో సుదేవుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు సదాచార సంపన్నుడు, వేదశాస్త్ర పండితుడు. అతనికి శిష్యులు చాలా మంది ఉండేవారు. గురుసేవ చేస్తూ విద్యాభ్యాసం చేస్తూ ఉండేవాళ్ళు. ఆ సుదేవునికి సర్వాంగ సుందరి అయిన కుమార్తె ఉండేది. పొడవైన క్లేశములతో, చక్కని ముఖంతో, చక్కని కనుముక్కు తీరుతో ఆమె మిక్కిలి మనోహరముగా ఉండేది. ఇట్టి కుమార్తె ఎవరికిచ్చి వివాహం చేయగలనని అతడు విచారిస్తుండేవాడు. ఒకనాడు సుమిత్రుడు అనే శిష్యుడు సమిదలు, దర్పలు మొదలైన వాటి కోసం గురువు గారి పంపగా అడవికి వెళ్ళినాడు. బంతితో ఆడుకుంటూ గురుపుత్రిక కూడా సుమిత్రుని వెంట వెంబడించి వెళ్ళినది. సుమిత్రుడును చాలా దూరము పోయి అరణ్యములో ఒక జలాశయం చూసినాడు. ఆ చెరువు గట్టున ఎత్తైన చెట్లు ఉన్నవి. నీరు నిర్మలముగా మనోహరముగా ఉంది. వికసించిన పద్మాలు, వానిపై వ్రాలే మెదల రొద, అనేక వర్ణములో ఉన్న కొలువలు, జల సంచారము చేయుచు జల ప్రాణులు విహారము మొదలైన వాడిచే ఆ సరస్సు మనోహరముగా ఉండెను. కోకిల గుంపులు అట్టి మధుర ధ్వనులు చేయుచుండెను. చిలుకలు, గోరువంకలు నేర్చిన మాటలు పలుకుచున్నవి. ఎత్తైన చెట్లతో క్రమ్మబడిన ఆ ప్రదేశము ఒక ఏకాంత మందిరంలా ఉంది. గురుపుత్రిక చెరువులోని నీళ్లు తాగి అచ్చట వృక్షములకున్న పండ్లను తిని ఒక చోట కూర్చుని ఉండెను. సుమిత్రునిపై మనసు పడినది. పోయి, మనుష్య సంచారము లేని ఈ ఏకాంత ప్రాయమైన ఈ ప్రదేశములో నాకు నీతో కలిసి సుఖపడాలని ఉన్నది. ఈ వనము నీకును నాకును నచ్చినది. మనమిద్దరము పడుచువారము. మన కలయిక సుఖప్రదమగును. ఆలసింపక నా వద్దకు రమ్ము. నా శరీరము దూది కంటే మెత్తగా ఉన్నది. నీకు మరింత సుఖమునిచ్చును. రమ్ము, నన్ను మోహముతో తనివి తీరా కౌగిలించుకొనుము. రమ్మని పిలిచెను. సుమిత్రుడు, మంచిదానా, నీవెట్లనకము. నీ మాట దురాచారపూరితము. నీవు వివాహము కాని బాలవు, నాకు గురుపుత్రికవు. మనము సోదరీ సోదరులము. నీవు మన్మథ పరశురాలువై ఇట్లు అనుచితముగా పలుకుచున్నావు. నేను నీతో రమింపజాలను. నేను ఈ మాటలను సూర్యచంద్రాదుల సాక్షిగా చెప్పుచున్నాను. ఇట్టి పాపము చేసినా మనమిద్దరము చిరకాలము నరకవాసము చేయవలసి ఉండును. కావున ఇంటికి పోదుము, రమ్ము. గురువుగారు మనకై ఎదురు చూచుచుందురు. ఆలస్యమైనచు నన్ను దండింపవచ్చును. సమిదలు, దర్భలు మున్నగు వారిని కొనిపోదుము, రమ్ము అని పలికాను. గురుపుత్రిక ఆ మాటలు విని పోయి కన్యారత్నము, సువర్ణము, విద్యాదేవత, అమృతము స్వయముగా చెంతకు చేరినప్పుడు వదులుకున్నవాడు మూర్ఖుడు. ఒకరినొకరము కౌగులించుకొనక సుఖమునందక నేనింటికి రాను. ఇచ్చటనే నా ప్రాణములు విడిచదను. నీవు ఇంటికి వెళ్ళి నేను రానిచో మా తండ్రి గారు నిన్ను శపించు. నేను నీతో సుఖంపని ఈ శరీరము నల్లను. ఇచ్చటనే ఈ శరీరమును విడిచదను. నీవింటికి పోయి దీని ఫలదము అనుభవింపుము.
ఆయన నిష్ఠూరముగా మన్మథావేశముతో ఆ మాటలాడాను. సుమిత్రుడును ఏమి చేయవలనో తెలియని స్థితిలో ఉండెను. చివరకు అతడు గురుపుత్రుల కోరికను తీర్చుటకు అంగీకరించాడు. వారిద్దరూ పద్మములతో, పుష్పములతో, చిగురు టాకులతో మన్మథశయ్యను తీర్చుకుని మనోహరమైన వాతావరణంలో యథేచ్ఛగా సుఖములను అనుభవించిరి. వారిద్దరను తృప్తి పడిన తరువాత సమిధులు మున్నకు వారిని తీసుకుని గ్రామమునకు బయలుదేరి. గురువు శిష్యుడు తెచ్చిన సమిధులను మున్నకు వారిని చూచి ఆనందపడింది. పుత్రికను చూచి, నీవు చాలా అలసినట్లున్నావు, మధురాహారము తిని విశ్రాంతి నందమని లోనికి పంపాను. ఆమెయు అట్లే నోనికేయగలరు. తండ్రి ఆమెను కాశ్మీర దేశవాసీయకు బ్రాహ్మణునికిచ్చి వివాహము చేశాను. కొంతకాలమునకు ఆమె భర్త మరణించాడు. భర్తను కోల్పోయి నేలపై పడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుడు మిగుల దుఃఖించను. అయ్యో, సుఖములను అందవలసిన వయస్సులోనే బాధాకరమైన వైవిధ్యము కలిగినదేమి, ఈమెకెట్టి బాధ కల్పించిన ఆ బ్రహ్మ ఎంత మూర్ఖుడో కదా అని పలు విధముగా దుఃఖించుచుండెను. ఇట్లు సుదేవుడు వాని భార్య దుఃఖించుచుండగా ధృతవ్రతుడు యోగి ఆ ప్రాంతమును తిరుగుచు సుదేవుని రోదనధ్వని విని వాని వద్దకు వచ్చి, జ్ఞానస్వరూప, నీ దుఃఖమేమియో చెప్పు, నీ దుఃఖమును పోగొట్టదనని ధైర్యము చెప్పి సుదేవుడు తన దుఃఖ కారణమును చెప్పి మరల దుఃఖించాడు. యోగి సుదేవుని వాని భార్య పుత్రికలను చూసి క్షణకాలము ధ్యాన యోగమునంది ఇట్లు పలికెను. ఓయి వినుము, నీ కుమార్తె పూర్వజన్మలో క్షత్రియ కులమున జన్మించినది. వ్యభిచారిణి అయి చెడు ప్రవర్తనలు కలిగి ఉండను. సౌందర్యవతి యవ్వనవతియగు ఈమె తన జారుల మాటలు విని తన భర్తను వధించను. భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈమె పతిహత్యను ఆత్మహత్యను చేసినది. ఆ దోషము వలన ఈమెకి ఈ జన్మమున ఇట్టి వైధవ్యము కలిగినది. ఇట్టి ఈమె పవిత్రమైన నీ వంశమున ఎట్లు జన్మించినదాయని నీకు సందేహము రావచ్చు. దానికి కారణము వినుము. ఈమె పూర్వజన్మలో మాఘమాసమున సరస్వతీ నదీ తీరమున గౌరీ వ్రతమును ఆచరించిన వారితో కలిసి వారు ఇసుకలతో చేసిన గౌరీదేవిని పూజించుచుండగా ఈ వ్రతము చూచినది. ఆ పుణ్య ఫలమున ఈమె పవిత్రమైన వంశమున జన్మించింది. ఈ జన్మయందును స్వరిణి అయి నీ శిష్యునితో సధర్మముగా ఆరంభించను. ఈ దోషము వలన ఈమె తన కర్మ ఫలమునిట్లు అనుభవించుచున్నది. చేసిన కర్మము అనుభవింపక తప్పదు కదా. సుదేవుడు యోగి మాటలను విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య ఆత్మహత్యలకు పాల్గొటయు ఈ జన్మలో కన్యయై సోదరశుల్యుడైన తన శిష్యునితో రమించుటను విని మరింత దుఃఖించను. యోగికి నమస్కరించి, తండ్రి, నా కుమార్తె చేసిన పాపము ఏమి చేసిననో పోవును, ఆమె భర్త జీవించినట్లు జరుగును, దయ ఉంచి చెప్పుడని మరి విధంబుల ప్రార్థించాను. అప్పుడు ఆ యోగి, ఓ ఈ విద్వాంసుడా, నీ కుమార్తె చేసిన పాపములు పోవుటకు ఈమె మాంగళ్యము నిలుచున్నట్లు చేయుటకు ఒక ఉపాయము కలదు. శ్రద్ధగా వినుము. మాఘమాసమున ప్రాతకాలము స్నానము చేసి ఆ నదీ తీరమున గాని నస్థీరమున గాని ఇసుకతో గౌరీదేవిని చేసి షోడశోపచారుల పూజలు చేసి పూజింపవలెను. సువాసనలకు దక్షిణలతో గౌరీదేవిని సమర్పింపవలను. ఈ విధముగా ఈమె చే ప్రతిదినము చేయం. ఈమె భర్త తిరిగి జీవించును, ఈమె పాపమును నశించును. మాఘశుద్ధ తదియనాడు 2వ క్రొత్త చేటలో తెచ్చి వానిలో చీర, రవికల గుడ్డ, పుష్పాదులు, పసుపు కుంకుమలు మొదలగు సువాసినికి అలంకారముల నుంచి దక్షిణ తాంబూలములతో మూసి వాయముల నుంచి సువాసిని పూజ చేసి ముత్తైదువులకిచ్చి 7 మార్లు ప్రదక్షిణ నమస్కారములను ఆచరింపజేయము. ఆ సువాసినికి షడ్రసోపేత భోజనము పెట్టి గౌరవింపవని. మాఘమాసమున మాస ప్రాతకాల స్నానము చేతను పైన చెప్పిన వ్రతాచరణము చేతను ఈమెకు పాపక్షయము కలుగును. భర్త పునర్జీవుడై ఈమె మాంగళ్యము నిలుచును. మాఘమాసమున చేసిన విధవరాలు విష్ణు లోకమును చేరు. మాఘమాసమును చేసిన గౌరీవతము ఆచరించిన సువాసిని తన మాంగళ్యమును నిలుపుకొని చిరకాలము సుఖించును. పిచ్చివారు, మూర్ఖులు మాఘస్నానము చేసినచో వారెట్టి వారైనను హరి అనుగ్రహము నొంది చిరకాలము సుఖించి పుణ్యలోకములందుదురు అని
యోగి వివరించి తన దారిన పోయెను. సుదేవుడు యోగి మాటలు నమ్మి తన కుమార్తెచే మాఘమాస స్నానమును, గౌరీ పూజ, విశిష్టమైన కాత్యాయని వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించెను. కాత్యాయని వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములు పోయి ఆమె భర్త పునరుజ్జీవుడయ్యను. ఆమెయు చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రుల తోడను భర్తతోనూ కలిసి దేహాంతరమున వైకుంఠము చేరెను. కావున మాఘమాసమున ప్రాతకాల స్నానము నదిలో కాని, సరస్సులో కాని, కాలువలో కాని చేసి తీరమున శ్రీహరి నర్చించిన వారు సుదేవుని పుత్రిక వంటి వారైనను ఇహమున సర్వసుఖములు పొంది పరమున వైకుంఠవాసులగుదురు. సుమాయని శివుడు పార్వతీదేవి మాఘస్నాన మహిమను సోదాహరణముగా వివరించెను. స్వస్తి ప్రజాభ్యాః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. తథాస్తు.